సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. స్టోరీ చూసుకునేసరికి కొంచెం హర్రర్. లైఫ్ మీది టర్న్ ఆన్ అయిందంటే ఏ మూవీ అని చెప్పుకుంటాం? ప్రేమ కథా చిత్రం. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? డెబ్యూ డైరెక్టర్తోనే ఎడిటర్ గారిని మంచిగా పెట్టుకున్నారు. కట్స్ వైజ్ చూసుకునేసరికి మ్యూజిక్ అండ్ డిఓపి బాల సరస్వతి గారు. ఆబ్వియస్గా మార్తాండ గారు సీనియర్, సో ఆయనైతే జడ్జ్మెంట్ ప్రాపర్గా ఇస్తాడు. టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. బకాసుర రెస్టారెంట్ అనే పేరు కొత్తగా ఉంది. పేరు టైటిల్గా ఉన్నారు. ఏం పేరు టైటిల్ ఇప్పుడు అడుగుతాడు అది చెప్పాలి. మారుతి గారికి మీకు బ్రేక్ పాయింట్ ప్రేమ కథా చిత్రం. మళ్ళీ రాజాసాబ్ పెద్ద సినిమా లాంటి తీస్తున్నారు. అందులో మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నారు, తర్వాత అది మీ నుంచి ఎట్లాంటి క్యారెక్టర్స్ ఇంకా ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి? మోర్ ఎంటర్టైన్మెంట్. 10 ఏళ్ళైనా అదే దెబ్బ. అవును, నువ్వు ఇంకా పోలేదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం బకాసుర రెస్టారెంట్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తీసుకున్నాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఏదో మీ దేవాలు బాగానే ఉన్నా. ఆ మొక్క మీద చెప్పాలి. మీరందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే అలా నార్మల్గా స్టోరీ చూసుకునేసరికి కామెడీ డ్రామా కొంచెం హర్రర్ ఈ టైప్లో ఉంది ప్యాటర్న్. పర్టికులర్గా ఇప్పుడు వచ్చే జోనర్స్ అన్నీ ఈ విధంగానే ఉన్నా సరే అనుకున్నంత సక్సెస్ అవ్వట్ల ఉన్న సిచ్యువేషన్. మీకు పర్టికులర్గా మీ క్యారెక్టరైజేషన్ కానీ సినిమా మొత్తం స్టోరీ అనగానే మెయిన్ హీరోగా నాకు మీరే కనిపిస్తున్నారు. కొంచెం చూడడానికి కొంచెం ఇన్నోసెంట్గా మూవీలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? మెయిన్ సెంటర్ పాయింట్ బాగా నచ్చింది. ఓకే. దాని తర్వాత దాని చుట్టూ వాళ్ళకున్న కామెడీ, లాస్ట్లో ఎమోషన్, ఓవరాల్గా కథ బాగా నచ్చింది నాకు. కథ బాగా నచ్చింది. నేను ముందుండి నడిపించాను అంతే. కథే దానికి. కథే దానికి. మా డైరెక్టర్ గారికి ఆలోచనలు అది నన్ను అడిగితే ఆయనకు వచ్చిన ఆలోచన. ఓకే. మా డైరెక్టర్ గారు సరే ఆయనకి ఎక్కడ వచ్చిందో ఎలా తట్టిందో ఐడియా తెలియదు, కానీ ఏం జరుగుతుందో కూడా తెలియనంత మైకోలో ఉన్నారన్న కుర్రోళ్ళు అందరూ. అంత మైకులు ఉంటే హ్యాపీ మేము ఉండాలని కోరుకుంటున్నారు. నాకు ట్రైలరు సాంగులకి వినదానికన్నా ట్రైలర్ వన్ సెట్ ఆఫ్ ప్లాట్ నుంచి అంతే ఒక తమిళ్ మలయాళం జోనర్లో అనిపించింది. తెలుగు జోనర్లో అసలు అనిపించలే. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చూసే విధానం స్క్రీన్ మీద చూడడానికి ఒక డిఫరెంట్ జోనర్ లాగా. మనకి తెలుగు జోనర్స్ మనం తెలుగు వర్షన్ చూసుకునేసరికి కొన్ని స్క్రీన్ ప్లేలు ఐడియా వస్తాయి మనకి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా చూసుకుంటే జోనర్ స్టార్టింగ్ ప్లాట్ నుంచి ఎండ్కి వెళ్ళేసరికి ఒక తమిళ్ మలయాళం ఆ జోనరే టచ్ చేస్తుంది వస్తుంది నాకైతే అనిపించింది. తమిళ్ మలయాళం జోనర్ ఉండదు, కథే. ఐ మీన్ కథ స్క్రీన్ సినిమాలు తగిలి ఉంటాయి. అంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి హీరో ఓరియంటెడ్ సినిమా. అవును, హీరో రావాలి, హీరోకి ఇంట్రడక్షన్ ఉండాలి, ఒక హీరోయిన్తో ఒక సాంగ్ ఉండాలి, ఒక ఎలివేషన్ సంథింగ్ ఇవన్నీ ఉండాలి. ఈ జోనర్ ఆఫ్ సెట్ ఆఫ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసాం. ఇంతకుముందు వన్స్ ఆఫ్ అన్ టైం మనం చూసుకుంటే యమలీల, ఘటోత్కచుడు ఇలాంటి సినిమాలు మనకు ఉన్నాయి. మళ్ళీ కంబ్యాక్గా మేము అలాంటి సినిమాతో రాబోతున్నాం. ఇది మలయాళీ స్క్రీన్ ప్లే కాదు, మనకు మంచి స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. మీరు అప్పుడు చూసుకుంటే జంబలకడి పొంబ కానీ లేకపోతే ఇలాంటి చాలా కామెడీ వేరియంట్ సినిమాస్ మనం ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళందరికీ. సో మళ్ళీ మేము కంబ్యాక్ మా సినిమాతో తెలుగులో మేము కూడా తీయగలం కొత్త కథలు. మలయాళీ వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే కూడా స్ట్రాంగ్గా మన కథలు కూడా ఉంటాయని కొత్తగా ట్రై చేసాం. మేకింగ్ వీడియోలో చాలా వరకు సెట్ చూసుకుని చాలా దాకా చేశారు. అట్లాంటి ఐడియా అసలు ఎలా వచ్చిందన్న బడ్జెట్ మిమ్మల్ని నమ్మ అసలు ప్రొడ్యూసర్ ఎలా అంత అంటే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ని అంత కాన్ఫిడెన్స్గా నమ్మి అనుకున్న బడ్జెట్ కన్నా ఒక్కోసారి ఎక్కువ వద్దు, షూటింగ్ టైం డిలే అవ్వడం కానీ ఇట్లాంటి సినారియోలు ఎలా? మెయిన్ హోంవర్క్, ఆఫీస్లో హోంవర్క్ చేసాం. మీరు ఎంత అనుకుంటున్నారు మా సినిమా బడ్జెట్? ట్రైలర్ చూసి గెస్ చేయండి. ఒక 1-2 అలాగా. ఇది 2 ఫస్ట్ షెడ్యూల్కి అయింది. మా బడ్జెట్ 4.5 ఓకే. ఏంటంటే మేమందరము ఫస్ట్ నుంచి ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ డిఓపీస్ కానీ హోంవర్క్ ఎక్కువ చేసుకున్నాం. సెట్కి వెళ్ళామా, ఈ కార్నర్లో కెమెరా పెట్టామా, టపాటా ఫినిష్ చేసుకోవడం వచ్చాడు. ఓకే. అలా చాలా తక్కువ డేస్లో 41-42 డేస్లో షూట్ ఫినిష్ చేసాం. ఓకే. డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళారా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయడానికి వెళ్ళారా అన్న గోస్ట్ హౌస్కి? అంటే వీళ్ళు అక్కడ ఒక యూట్యూబర్స్ అనమాట. ఓకే. సో అన్వేషణలో జరుగుతున్నాం. అంటే 50 లక్షలు 1 by 1 ట్రైలర్లో ఉన్న డౌట్లేని అడుగుతాడు. కథ మొత్తం చెప్పాలి. అంటే 50 lakhs సంపాదించడానికి వెళ్ళారా అది తీస్తూ? ఏదైనా ప్రైజ్ మనీ లాంటిది? అవును, అక్కడ నిధి దొరుకుతుందని వెళ్ళారు. మీ సినిమా చూడండి. ట్రైలర్లో దాన్ని బట్టి కదా చాలా
అన్న 2 సెకండ్లు అర్థం కాలేదు. అర్థం కాలేదు. స్మార్ట్గా అడిగేస్తుంది. అంటే నార్మల్గా మీ శాలరీ ఎంత ఖర్చు పెట్టారు ఫుడ్కి కానీ ఈ విధంగా? ఏది ఇందులో ఆకలికి పెడుతూ ఉండాలి కదా. వచ్చిందంతా పెట్టాం. వచ్చిందంతా ఐదుగురం కూడా ఎక్స్ట్రా అవర్స్ పని చేసి కూడా పట్టుకొచ్చి పెట్టాం. అది సెకండ్ సాంగ్ అదే కదా మాది. షార్ట్ ఫిల్మ్ వచ్చిన మనీ అంతా దీనికి పెట్టేసారు, తీసిందంతా. యాక్చువల్లీ పెద్దగా రాలేదు, $5 $6 వచ్చినాయి. ఓకే, ప్రతి యూట్యూబర్ సక్సెస్ అవ్వడు కదా, సో అది కూడా తెలుసుకుంటారు. ఓకే అన్న, నార్మల్గా మీ కెరియర్లో లైఫ్ మీది టర్న్ ఆన్ అయిందంటే ఏ మూవీ అని చెప్పుకోవచ్చు? ప్రేమ కథా చిత్రం. అంటే మీ పేరుతో చేసిన మూవీలు 6 మూవీస్ దాకా ఉన్నాయి అన్న. ప్రేమ కథా చిత్రం, శ్రీనివాస్ కళ్యాణం, లవర్, జేమ్స్ బాండ్. అంటే మీ క్యారెక్టరైజేషన్ మీరు చేసిన మూవీస్ ఒక 6 మూవీస్ దాకా చేశారు ఇదే పేరుతో. మూవీలో క్యారెక్టర్ నేమ్ జేమ్స్ బాండ్, భలే భలే మగాడు, రాజుగారి గది 2, ఆల్మోస్ట్ 6 మూవీస్ దాకా చేశారు. ప్రవీణ్ అనే క్యారెక్టర్. రాజుగారి గది 2 ప్రవీణ్ ఎక్కువ మారుతి గారు ఇంకెందుకు పేరు నీదే వాడే అంటూ ఉంటారు. ఓకే, అంటే సప్తగీత కూడా అలాగే వాడేసాం కదా, నెల్లూరు గిరి అని. ఓకే, మారుతి గారు నీ పేరు వాడే అంటారు. కానీ పేరు వాడిని ప్రతిదీ బ్లాక్ బస్టర్. అంటే నార్మల్గా స్టార్టింగ్ అంతా బాలూస్ ఫ్రెండ్, రంగాస్ ఫ్రెండ్, మహేష్ ఫ్రెండ్ అలా టచ్ చేశారు. కానీ తర్వాత అంతా క్యారెక్టర్ నేమ్స్తోనే మీ పేరుతోనే బాగా వైరల్ అని చెప్పి 5-6 సినిమాలు. 5-6 సినిమాలు. ఓకే అన్న, ప్రతి యాక్టర్ కానీ కమెడియన్గా చేస్తూ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. విలన్గా కానీ హీరోగా కానీ ఇలా చేసుకొని వస్తున్నారు. మీరు ఎందుకు ఆ జోనర్ని సరిగ్గా టచ్ చేయలేదు అంటారా? అంటే హీరోగా కానీ ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, హీరోగా టర్న్ ఆన్ అయ్యారు, సాంగ్స్ చేశారు మంచిగా, 6 ప్యాక్ బాడీ ఇలాగా చేసుకుంటారు. మీరు కూడా అంటే ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ క్యారెక్టర్, ఒక కమెడియన్ క్యారెక్టర్, ఈ జోనర్ నుంచి హీరోగా విలన్గా ఈ విధంగా ఎప్పుడు ఆలోచించలేదా కెరియర్? అసలు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ వస్తే చేసుకుంటాను. ఆయన నన్ను ముందు నడిపించాను అంతే. ఓకే, నువ్వు రేపు విలన్ ఇస్తాను అనుకో, సున్ టీవీ ప్రొడ్యూస్ చేసి రేపిస్ట్ క్యారెక్టర్ అనుకో చేస్తా. ఏమో మనకి ఏది వచ్చినా చేయాలి కదా. అంటే నా లెక్కలో కమెడియన్ ఎవరన్నా, ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడో లేదంటే ఇంకొకరు ఉన్నారు కమెడియన్ సత్య ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, అంటే వాళ్ళు 10 సీన్లు ఉంటే నవ్వింటారు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది కొంచెం లీడ్గా ముందుండి నడిపించామంటే ఇంకొక 20-30 సీన్లు నవ్విస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప వీడు పాటలో ఫైట్లు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఓకే, సో ఇందులో కథే ప్రధానంగా ఉంది, ఆ ఫన్ బాగుంది. ఈ సినిమా ఎండింగ్ మంచి ఎమోషన్తో ఎండ్ అవుతుంది. నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళందరూ గుండెలు బరువు ఎక్కుతాయి ఒక 5 నిమిషాలు, ఆ జ్ఞాపకాలు ఇంటి దాకా వెళ్తాయి. ఓకే, అందుకని అది నచ్చి చేశాను. మళ్ళీ మామూలు రెగ్యులర్గా ఏదొస్తే చేసుకుంటే వెళ్తా, మళ్ళీ ఇలాంటిది ఒకటి మంచిది వెళ్తే మళ్ళీ చేస్తాను. నా డైరెక్టర్లు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే, అంటే ట్రైలర్లో సెకండ్ హాఫ్ నుంచి ఒక ప్లాట్ నుంచి నెక్స్ట్ ఒక మిస్టరీగా ఉన్నట్టు ప్లాట్ చెప్పారు కొంచెం. అంటే దెయ్యాన్ని ఇప్పుడు దాకా మంచి సైడే చూసారు, నెగిటివ్ షేడ్ కూడా చూస్తున్నట్టు. మీ చేత ఎంతమందిని చంపిస్తారని సినిమాలో? అదే 8వ తారీఖు నేను లెక్క పెట్టి నీకు చెప్తా. లెక్క పెట్టి చెప్తాను నా చేత ఎంతమందిని చంపించాడు డైరెక్టర్. ఓకే అన్నా, ఇప్పుడు దాకా ఇట్లాంటి మూవీస్ అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది అయితే సినిమాలో లేదు, ఎక్స్పెక్ట్ చేసినది సినిమాలో లేదు, నువ్వు ఇప్పుడు అన్నది లేదు. ఇప్పుడు అన్నది లేదు, ఇందాక అన్నది ఉంటుంది కదా. ఏమో అది కూడా డౌటే. ఇప్పటికీ మీరు ట్రైలర్ చూసిన, సాంగ్స్ చూసినా మా స్టోరీని గెస్ట్ చేయగలరు. స్టోరీ లైన్ గెస్ట్ చేయగలరేమో కానీ సినిమాని గెస్ట్ చేయగలరు. లైన్ గెస్ట్ చేసినా ఏమైనా ప్రైజ్ ఏమైనా పెట్టచ్చు కదా. స్టార్టింగ్ పోస్టర్ ఇచ్చారు, పెట్టాం కానీ ఒకరు గెస్ట్ చేయలేదు. ఓకే, అందరూ రాజుగారి గారి స్టోరీలు అవి చెప్పారు అంతే. బట్ మాది ఎలాంటి కథ కాదని ట్రైలర్లోనే చూపించాం. ఓకే, ప్రవీణ్ అన్న తర్వాత నాకు చెప్పండి ఒకసారి, పర్సనల్గా మెసేజ్ చేస్తా. రిలీజ్ అయిన తర్వాత చెప్తా. ఓకే, అంటే ప్రవీణ్ గారికి యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, ఒక థ్రిల్లర్, ఫైట్లు వేయలేము. మీరు చేయకపోయిన సినిమా, మీరు సెలెక్ట్ చేసుకునే సినిమాలు ఆ విధంగా అంటున్నా. నేను సెలెక్ట్ చేసిన సినిమా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాను. బాగా ఎంటర్టైన్మెంట్, ఫుల్ నో యాక్షన్, ఇట్లా కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఈ విధంగా. ఓకే అన్న, నార్మల్గా మీ వరకు కొన్ని చూసుకునేసరికి వచ్చిన వాళ్ళందరికీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పుడు, అనుకున్నంత విజయం రానప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అదే ఇది అవుద్దాం అనుకున్నాను సక్సెస్. మీ కళ, మీ కెరియర్లో ఏ మూవీ అని చెప్పొచ్చు? నా క్యారెక్టర్ ఎంత బాగా చేశాను, ఈ మూవీ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు 2-3 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆడుంటే ఇంకా నా ఇనిషియల్ డేస్లో బాగా పలికేది బావ అని ఒక సినిమా. తర్వాత ఊ కొడతారు అనే సినిమాలో ఒకటి ఫుల్ లెంగ్త్ ఉంటాయి. ఎక్కువ రోజులు ఎంటర్టైన్ రౌడీ ఫిల్లో అనే సినిమా. చిన్న నెగిటివ్ టచ్ తోటి కొంచెం వెరైటీగా ట్రై చేసాం. సినిమా అనుకున్నంత
ఇది అవ్వలేదు. అప్పుడు ఎక్కువ ఆ సినిమా ఎక్కువ బాధ కలిగించింది. డైరెక్టర్ గారు నార్మల్ డెబ్యూ డైరెక్టర్తోనే ఎడిటర్ గారిని మంచిగా పెట్టుకున్నారు, కట్స్ వైజ్ చూసుకునేసరికి మ్యూజిక్ అండ్ డిఓపి బాల సరస్వతి గారు ఆవిడని కట్టబెట్టు. ఎట్లా అసలు ఎవరైనా సజెషన్ తీసుకుంటారా అసలు? అంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్ కదా, జడ్జ్మెంట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఆబ్వియస్గా మార్తాండ గారు సీనియర్, సో ఆయన అయితే జడ్జ్మెంట్ ప్రాపర్గా ఇస్తాడు. అంటే ఆడియన్స్కి నేను అనుకున్నది కన్వే అవుతుందో లేదో ఆయన చెప్పగలడు. ఫస్ట్ ఆడియన్స్ ఈజ్ ఎడిటర్ కాబట్టి నేను ఆయనను రిక్వెస్ట్ చేసేసుకొని, పెద్ద సినిమాలకి ఇచ్చే బడ్జెట్ మేము ఎలాగ ఇవ్వము, సో మా బడ్జెట్ రిక్వెస్ట్ చేస్తే ఆయనకు స్టోరీ లైన్ బాగా నచ్చింది. సో ఫస్ట్ రఫ్ ఫుటేజ్ చూడగానే ప్రొడ్యూసర్స్ చెప్పాడు, డైరెక్టర్ చాలా బాగా ఇస్తున్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకండి. ఓకే. యా, ఇంతవరకు రీసెంట్గా ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే ఒక రీషూట్ చెప్పలేదు నాకు. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక రీషూట్ కూడా లేకుండా ప్రాపర్గా తీసావు అనే కాంప్లిమెంట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్. సో ఇంకా టెక్నీషియన్స్ అంటావా, బాల సరస్వతి నాకు పుష్ప నుంచే పరిచయం. నేను అక్కడ చిన్నగా అప్రెంటిస్గా ఉండేవాడిని, మనోడు కెమెరా 1 యూనిట్కి డిఓపిగా ఉండేవాడు. సో తను ఏంటంటే ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాం, కథ రాసుకున్నప్పటి నుంచి ట్రావెల్ అయిపోయాం. ఓకే. వికాస్ బడీస్ అని వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ వెరీ టాలెంటెడ్. హిడింబాలో సినిమా చూసి నాకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది అన్నమాట. సో నా జోనర్ కూడా ఇలాంటిదే కాబట్టి తనైతేనే జస్టిఫై చేస్తాడని పిలిచి కథ చెప్పాము. ఈజ్ ఆల్సో బాగా నచ్చింది. ఇదేంటంటే మేము ముగ్గురం దాదాపు ఏజ్ గ్రూప్ సేమ్ ఉంటుంది. బికాస్ నాకంటే ఒక 2 years చిన్నోడు ఉంటాడు, బాలా నేను అంతా ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట. సో ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మోర్ ఓవర్ డిస్కషన్స్, మోర్ ఓవర్ అవుట్పుట్ లాగా వచ్చేసింది. ఓకే. దీని ఇడింబాలో లాగా దీంట్లో ఏమైనా ఫైట్ సీక్వెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వైవా హర్ష గారిది కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. కొంచెం కుస్తీ పోటీలాగా చూపించినట్టు ఒక షార్ట్లో పెట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ అందంగా ఉండే సీన్స్ అనమాట, అంటే మన బాల్యంలో పల్లెటూరులో జరిగేటివి ఇలాంటి కొన్ని సీన్స్. కొట్టే సీన్లు అందంగా ఉంటాయి అంటే ప్రతి గొడవ వికారంగా ఏమి ఉండదుగా, కొన్ని గొడవలు బాగానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు లాక్డౌన్ నుంచి చూసుకుంటుంటే, లాక్డౌన్ తర్వాత నుంచి టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది కొన్ని సినిమాలకి. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయట్లేదు. బట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ ఆడియన్గా మీరు మూవీస్ చూస్తూ ఉంటారు. ఇదా మొత్తం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని ఏజ్ గ్రూప్ల వరకు కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా. క్లీన్ సినిమా. క్లీన్ సినిమా. డైరెక్టర్ గారు బకాసుర రెస్టారెంట్ అనే పేరు కొత్తగా ఉంది, పేరు టైటిల్గా ఏమైనా తీసుకున్నారా? ఏదైనా రిఫరెన్స్ కానీ ఏదైనా స్టోరీ రెఫరెన్స్? స్టోరీ రెఫరెన్స్. ఆ టైటిల్లో పర్సన్కి ఆ పేరుకి సంబంధం ఉంటుంది. ఓకే. తన హెల్ప్ వల్ల వీళ్ళు హోటల్ పెట్టుకుంటారు కాబట్టి ఆ టైటిల్ వస్తుంది. మారుతి గారికి మీకు బ్రేక్ పాయింట్ ప్రేమ కథ చిత్రం, అలాంటి మారుతి గారు మళ్ళీ రాజాసాబ్ పెద్ద సినిమా లాంటి తీస్తున్నారు. అందులో ఎందుకో అవ్వలేదు మరి. ఒక క్యారెక్టర్ అనుకున్నారు, తర్వాత అది రైటింగ్లో తగ్గిపోయి చిన్నదైపోయింది, ప్రవీణ్ వద్దని అలా. ఓకే. మీ ఫస్ట్ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ షూటింగ్ విషయాలు ఏదో దిల్ రాజు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. షూటింగ్ దగ్గర దిల్ రాజు గారు చూసి ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ అన్నా మీరు? మర్చిపోయా. అంటే ఆడిషన్ 2 సార్లు జరిగింది. ముందు మామూలుగా వెళ్ళి నేను నా పేరు తిని మా ఊరు తిని ఇలా ఇంట్రెస్టెడ్ వచ్చాను, ఏదో చేసి వెళ్ళిపోయాను. తర్వాత ఒక 20 days తర్వాత మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల్ గారు, చోటా గారు పిలిచి మళ్ళీ ఆడిషన్ చేయించారు, కొన్ని డైలాగులు ఇచ్చి. నేను గుర్తులో 16 years అయిపోయింది. ఆల్మోస్ట్ 16 years దాకా కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు చాలా పెద్ద హీరోస్తో కలిసి యాక్ట్ చేశారు. అందులో ఒక హీరో మీకు ఇచ్చిన బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఏదని చెప్తారు? జనరల్గా ఎలా ఉంటుందంటే హీరోల పక్కన చేస్తుంటాం కాబట్టి కామెడీ రోల్స్, కమెడియన్స్కి ఉన్న చనువు హీరోలతో ఎవరికి ఉండదు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే మాకు చనువు ఎక్కువ ఉంటుంది. సో అందరితోటి క్లోజ్గానే ఉంటాం, అలా ఏమి ఉండదు. ఓకే. కాంప్లిమెంట్స్ అంటే రెగ్యులర్గా బాగుందని ఒకసారి భుజం తడతారు, అలానే పర్టికులర్గా ఏమి ఉండదు. మీ నుంచి ఎట్లాంటి క్యారెక్టర్స్ ఇంకా ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంటర్టైన్మెంట్, మోర్ ఎంటర్టైన్మెంట్. అలా సార్ ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కథ ఒకటి ఉంది. మా డాడీ ఏదైనా ఒక ప్రయత్నానికి ప్రేక్షక దేవుళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే దానికి వెళ్ళే జర్నీ వేరేగా ఉంటుంది. అందుకే బకాసుర రెస్టారెంట్ అనేది క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి చూసే సినిమా. ఆ సినిమాని థియేటర్లకు వచ్చి ఆగస్టు 8వ తారీఖున కుటుంబ సమేతంగా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, సినిమాని ఆదరించండి. ఓకే అన్న, మీ జర్నీలో ఇండస్ట్రీ మీద పిచ్చున్న వాళ్ళకి కానీ అంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, ఇండస్ట్రీ మీద బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి. మీరు ఆల్మోస్ట్ 16 years జర్నీ స్టార్టింగ్ నుంచి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అనుకున్న చేయలేకపోతే ఇప్పుడు సజెషన్ చెప్పి అంత వయసు అనుభవం ఎక్కడున్నాయి?
కష్టపడాలి అంతే, కష్టపడాలి. తిరగాలి. ఓకే. అవకాశం మనకు వచ్చిన అవకాశం మంచిదైతే అది కొంత లక్, కొంత మన ప్రయత్నం. బకాసురా రెస్టారెంట్ అనేది ఇప్పటి వరకు చూసిన తెలుగు సినిమాలో ఈ మధ్య కాలంలో, ఇప్పటి వరకు కాదు, ఈ మధ్య కాలంలో చూసిన ఒక కొత్త కథ. సో దీనికి ఏంటంటే ఒక ఫ్యామిలీ, తల్లి పిల్ల కానుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి ఒక 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఎక్కడ కానీ మీరు ఇబ్బంది పడే సన్నివేశాలు కానీ ఉండదు. సరదాగా నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్తో ఫీల్ గుడ్ మూవీరా అనే ఒక హ్యాపీనెస్ మీకు ఇస్తానని గ్యారంటీ మేము ఇస్తున్నాము. ప్లీజ్, మా సినిమా August 8 రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి. మెయిన్ థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో చూసి ఆ సస్పెన్స్ రివీల్ అయిపోయిందంటే మీకు టీవీలో చూస్తే అంత ఎంటర్టైన్మెంట్ అనిపించకపోవచ్చు. సో డెఫినెట్గా వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించిన సుమన్ టీవీ గారికి చాలా థ్యాంక్స్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.